ఇవాళ రక్షించాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ లిటరల్ గా ఇవాళ ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేస్తున్నది. బీజేపీ నష్టం కదా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల వల్ల మమతా బెనర్జీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం. కానీ భవిష్యత్తులో శరద్ పవార్ ఎన్సీపీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తీసుకుంది. సో ఈ రీజనల్ పార్టీస్ అన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ రీజనల్ పార్టీస్ పోతేనే నాకు బీజేపీ డైరెక్ట్ ఫైట్ ఉంటేనే బాగుంటుందని అనుకుని ఉండొచ్చు కదా. అంటే బీజేపీకి కాంగ్రెస్ తేడా ఏముంది మరి అటువంటిప్పుడు? సస్టైన్ ముందు ఆ పార్టీ సస్టైన్ కావాలి కదా. పార్టీ అదే అంటున్నా. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే. ఇవాళ రెండు పార్టీ సిస్టంలు ఈ దేశంలో ఉండడానికి రెడీ అవుతున్నాయి. ఉత్తరాది పార్టీలు అయినా బీజేపీ, ఉత్తరాది పార్టీ అయినా కాంగ్రెస్. ఈ రెండు ఉత్తరాది పార్టీలు ఈ దేశంలో జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. నువ్వు కొంతకాలం నేను కొంతకాలం పరిపాలిత దేశంలో థర్డ్ ఫ్రంట్ గా ఇంకోటి రావడానికి వీలు లేదు. ప్రాంతీయ పార్టీలు వస్తే థర్డ్ ఫ్రంట్ వస్తుంది. సో థర్డ్ ఫ్రంట్ క్లోజ్ కావాలి. రేపు ఏపీలో కూడా తెలుగుదేశానికి చీల్ చేస్తారు. ఎక్కడైతే బీజేడీని ఎట్లయితే గత్యంతరం లేకుండా చేశారో, మహారాష్ట్రలో ఉన్న ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేశారో, తమిళనాడులో ఏఐడిఎంకే ఎట్లా క్లోజ్ చేశారో, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎట్లా క్లోజ్ చేశారో, రేపు దేశంలో కూడా ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా చేస్తారు. వీళ్ళు చేసిన తర్వాత రెండు పార్టీలు మిగులుతాయి దేశంలో, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. వాళ్ళ మధ్య దిలీప్ కుమార్ గారు, వినోద్ గారు చేసే దానికి రెస్పాండ్ కండి. కాంగ్రెస్ బీజేపీ తేడా లేదు అంటారు. ఈ విషయంలో కరెక్ట్ కాదు కాంగ్రెస్ స్ట్రాటజీ అంటున్నారు. అన్మ్యూట్ చేయండి. జాతీయ పార్టీల్లో అయినటువంటి రెండు పార్టీల లోపల బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ కాదు. వినోద్ గారికి చాలా క్లియర్ చెప్పాలా, వెదర్ ఈ సపోర్టింగ్ బీజేపీ ఫిలాసఫీ ఆర్ కాంగ్రెస్ ఫిలాసఫీ. ఇప్పుడు ఈవెన్ ఢిల్లీ ఎలక్షన్స్ లో కూడా మీరు చూస్తే మెజారిటీ ముస్లింస్ దగ్గర మెజారిటీ సీట్లు ఆపుకొచ్చినాయి, మెజారిటీ ఎస్సీ సీట్లు ఆప్కే వచ్చినాయి, వీళ్ళకి రాలే బీజేపీకి. సో బీజేపీ ఓవరాల్ గా కంట్రీలో ఒకప్పుడు ఈ పార్టీ నిజంగానే ఫిలాసఫీ మీద బేస్ చేసి పాలిటిక్స్ చేస్తుందో అనుకుందామంటే అద్వానీ అండ్ వాజ్పేయి అప్పటి బీజేపీ కాదనేది మీరు నేను అందరం అంగీకరిస్తాం. ఒక్క సీటు కోసం ఆయన పార్లమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోయి మ్యాండేట్ తీసుకున్నాడు వాజ్పేయి. ఈ రోజు ఉన్నటువంటి ఇద్దరి కాంబినేషన్ ఇది డెడ్లీ కాంబినేషన్. అది అమిత్ షాదీను మోడీది. ఈ ప్రతి దగ్గర వీళ్ళు నిజంగానే ఆయన చెప్పినట్టు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని ఖతం చేసుకుంటూ బీజేపీని వ్యాపింపే ప్రయత్నం చేస్తారు. ఇంతమంది రవి కూడా అన్నాడు కదా, నెక్స్ట్ టార్గెట్ మాకు తెలంగాణ. సో ఆ తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో కనుక ఎట్లయితే టీడీపీ జనసేనతో కలిసి అలయన్స్ లో వచ్చారో, రేపొద్దున ఏదో దాన్ని ఖతం చేసి మళ్ళీ వాళ్లే మెజారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే సైలెంట్ గా అక్కడ స్ప్రెడ్ అయ్యే ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ కూడా తెలంగాణలో అవసరమైతే మళ్ళీ నెక్స్ట్ టైం బీఆర్ఎస్ అలయన్స్ పెట్టుకుంటారు, కాంగ్రెస్ పక్క పెట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఒకసారి ఖతం చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి ఖతమై కూర్చున్నాడు బీఆర్ఎస్, మళ్ళీ కోలుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ బేసిక్ దీనికి గాలిలో గారిలా చెప్పాలా, ఈ సెక్యులర్ ఫిలాసఫీని ఆయన నమ్ముతున్నాడా లేకపోతే బీజేపీ యొక్క హిందూ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడా? అందరం హిందువులమే, మనం కూడా పూజలో పోవని కాదు, రాముని మనం నమ్మమని కాదు. బట్ ఆ ఫిలాసఫీ ఏదైతే దాని కట్టర్ పాలిటిక్స్ ఉన్నాయో అది మనం చేయగలుగుతామా, అది ఈ దేశం కోరుకుంటుందా అనేది ఖచ్చితంగా బిగ్ డిబేట్ అది. సో దాంట్లో పార్ట్గా సదరన్ రీజన్కి వచ్చేవరకల్లా రీజనల్ పార్టీస్ పవర్ఫుల్ ఉన్నాయి. ఒకప్పుడు మరి అసలు ఇక ఈ దేశంలో కోయలేషన్ గవర్నమెంట్స్ తప్ప, ఏ యూపీఏ ఎన్డీఏ తప్ప రీజనల్ పార్టీస్ రానే రావనుకున్న సందర్భంలో మళ్ళీ ఒక్కసారి రివైవ్ అయినాయి. అవన్నీ కూడా రివైవ్ అయ్యి మళ్ళీ అలయన్స్ కు తప్పనిసరి పరిస్థితి వచ్చింది. మధ్యలో 2 సార్లు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి ఇచ్చారు ప్రజలు. ఈసారి ఇవ్వలేదు, డిపెండెంట్ గవర్నమెంట్ వచ్చింది. థర్డ్ టైంకి వచ్చేవరకల్లా మోడీ గతంలో చేసినట్టు ఆర్టికల్ 370 రద్దు ఈ రోజు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయమని ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఆ ఉన్న అలయన్స్ లో ఎవరో ఒకటి పక్కన తప్పుకుంటే అది సాధ్యపడే ప్రసక్తి లేదు. కాబట్టి ఇది హైలీ డిబేటబుల్. ఎస్, ఇది 2 పార్టీ సిస్టమ్ రావాలనుకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి, ఆ పత్రిలో రావాలి. బట్ ఎప్పుడైనా సరే రీజనల్ పార్టీస్ కున్న ప్రాముఖ్యతను ఏ పార్టీ కూడా తగ్గించలేదని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆ రీజనల్ ఆస్పిరేషన్స్ వేరు. రఘు గారిని అడుగుదాం ఇదే విషయం మీద. అడగండి రఘు గారు. రఘు మనకు అంటే నేను ఒక పాయింట్ చెప్పాలి, చెప్పిన తర్వాత రఘు గారికి తీసుకోండి. ఇప్పుడు నేను దిలీప్ గారిని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడగలుచుకున్నా. ఇవాళ ఇప్పుడు రామ మందిరానికి బాబరీ మసీద్ కూలగొట్టినప్పుడు ప్రధానమంత్రి దేశానికి ఎవరున్నారు? తర్వాత ఇప్పుడు ఆ గుడి తాళాలు తెరిపించింది ఎవరు? రామ మందిరానికి గుడి తాళాలు తెరిపించింది ఎవరు? రాజీవ్ గాంధీ కదా. తర్వాత పివి నరసింహారావు ఉన్నప్పుడు కదా కూలగొట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అయితే
బాబ్రీ మసీద్ కొలగొడతా అంటే ఏ రకంగా పివి నరసింహ సహకరించాడండి? ఆ రోజు ఆ గుడి తాళాలు తెరిపించి ఈ సమస్యకు మూల కారణమైంది రాజీవ్ గాంధీ కదా. ఏం సహకరించాడు? ఆయన కొట్టుకోండి అన్నాడా ఏంటి? ఆ రోజు ఆయన ఇనాక్షన్ అనేది కొంత కారణం అయితే అయి ఉండొచ్చు కానీ, ఇనాక్షన్ అంటే ఒక ప్రధానమంత్రి ఇనాక్షన్ అంటే అర్థం ఏంటండి? దేశంలో అఫీషియల్ పర్మిషన్ ఇచ్చింది కాదు, అది ఒక దురాక్రమణ, అదో ఈవెంట్, అది వేరే విషయం, పెద్ద చర్చ. సుప్రీంకోర్టు దాకా పోయి అనుకున్నారు, ఎవరి భూమి వాళ్ళకి ఇచ్చారు. సెక్యులర్ అంటే పార్టీ నా దృష్టిలో కాంగ్రెస్ ఏం పెద్ద సెక్యులర్ పార్టీ కాదు, అది నా దృష్టిలో పెద్ద సెక్యులర్ పార్టీ అయితే ఎందుకు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలవాయి? ఇప్పుడు ఈ రెండు సెక్యులర్ పార్టీలే కదా, ఎందుకు కలవాయి? ఎందుకు కలవలేదు? సిద్ధాంతం ఒకటైనప్పుడు, సెక్యులర్ సిద్ధాంతం అయినప్పుడు ఎందుకు కలవలేదు? ఎందుకు ఇవాళ జీరోకు పోయింది? అక్కడ జీరో, ఇప్పుడు ఢిల్లీలో జీరో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా అస్తిత్వం వచ్చిందా? కనీసం ఆమ్ ఆద్మీ పార్టీతో కనుక అలయన్స్ అయితే ఇద్దరు అధికారంలోకి వచ్చేటోళ్ళు, అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సీట్ కూడా పెరిగేది, సెక్యులర్ పార్టీ అధికారంలోకి వచ్చేది. అక్కడ అనుకుంటున్నాం మా యాక్టివ్ గారు అని అనుకుంటున్నాడు. ఇది డిబేటబుల్ కదా, ఎవరు నెగోషియేట్ చేసిండ్రో, ఎవరు విడిపోవడానికి కారణమో మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ మన ఇద్దరు అనుకునేది మాత్రం మా తప్పు ఉందని మీరంటారు, లేదు కేజ్రీవాలే మోడీగా పోయాడని మేము అంటాం. కానీ నేను సెక్యులర్ గా నేను ఏమంటున్నా అంటే, సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ఈ రెండు సెక్యులర్ పార్టీలే కదా, అవి కలవాలి కదా అంటున్నా నేను. ప్రాంతీయ పార్టీని కాపాడే వాళ్ళు అవుతారు కదా. ఎక్కడైనా ఆ కోణంతో మాట్లాడుతున్నా నేను. ఆ కోణంతో కనుక నిజంగా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను రక్షించాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీజేపీకి ఆ ఎజెండా లేదు. బీజేపీ ఎజెండాలో ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసే ఎజెండానే ఉంది. కాబట్టి కాపాడాల్సింది వాళ్ళ ఈ దేశంలో సెక్యులరిజాన్ని ప్లస్ ప్రాంతీయ పార్టీలను కాపాడాల్సింది కాంగ్రెస్ పార్టీ. అదే ఏ ఫిలాసఫీ సపోర్ట్ చేస్తున్నారని అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పలేదు దానికి. సెక్యులరిజం. అప్పుడు భిన్నత్వం లేకపోతే సెక్యులరిజం సార్. అదే నేను అందుకే అంటున్నా, కొన్ని సంస్కరణలు మా దగ్గర మా థింకింగ్ లో మార్పు రావాలని కోరుకుంటున్నాను. వినోద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. వినోద్ గారు, కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, అలాగే పుల్లారావు గారు అండ్ రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే విషయంపై మనతో మరింత డీప్ గా